హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీ విత్ భవి యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ నేను ఇప్పుడు తిరుపతి నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. అండ్ మా హౌస్ అయితే ఎక్కడో కాదండి, మా నేటివ్ వచ్చి పొంగనూరు. నేను స్టడీస్ కోసం నేను తిరుపతిలో స్టే చేస్తున్నా. నన్నైతే ఇంకా చాలామంది అడుగుతూనే ఉన్నారు, స్టిల్ మీరు ఎక్కడి నుంచి, వేర్ యువర్ ఫ్రమ్, ఎన్ని క్వశ్చన్స్. సో మీకోసమే ఈ క్లారిటీ ఇస్తున్నాను. నాకు తిరుపతి నుంచి పొంగనూరుకి ఒక 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం తిరుపతిని చూసుకున్నట్టయితే మ్యాక్స్ టెంపుల్సే ఉంటాయి. సో దేవుడి పైన భక్తి ఉన్న వాళ్ళైతే బాగా తిరగచ్చు తిరుపతిలో అయితే. ఇంకా తిరుమల అంటారా, తెలిసిందే మీకు. అయినా తిరుమల ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి. మీలో ఎవరైనా ఇంకా తిరుమలకి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది లాంగ్లో ఉండి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం తిరుమల మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఒక వ్లాగ్లో చూపిస్తాను. మీకు నిజంగా తిరుమల వ్లాగ్ నీడ్ అయితే నాకు కామెంట్ చేయండి, నీట్ తిరుమల వ్లాగ్ అని. అండ్ మనం ఈ టెంపుల్ చూసుకున్నట్టయితే వక్లామాత టెంపుల్ అనమాట. మనకి తిరుపతి నుంచి ఒక 10 కిలోమీటర్ అవుట్కట్స్లో అయితే ఉంటుంది. తిరుపతి టు చిత్తూరు వెళ్ళే హైవేలో మనకు కనిపిస్తుంది అనమాట. నేనైతే ఈ టెంపుల్ని చాలా టైమ్స్ విజిట్ చేశాను. చాలా బాగుంటుంది అనమాట. చాలా మంచి పీస్ ఉంటుంది. అందులోనూ పైన కొండల్లో ఉంటుంది కదా, చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఎండలో వెళ్ళారంటే చాలా కష్టం, స్వెట్ పడుతుంది బాగా. సో ఈవినింగ్ టైం, మార్నింగ్ టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది. అండ్ వ్యూ కూడా బాగుంటుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పాకాల నియర్ అయితే వచ్చేసాము. ఇక్కడ రైల్వే స్టాప్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడైతే రోడ్ సైడ్ కోకోనట్స్, ఇంకా గోవా ఇలా చాలా పెట్టుకొని ఉంటారనమాట సైడ్లో. ఇవైతే మనకు మార్నింగ్ దొరకదు, ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ పెట్టరు, ఆఫ్టర్నూన్ పై నుంచి ఉంటాయి. నేనైతే వీటి కోసమే ఆఫ్టర్నూన్ పై నుంచి స్టార్ట్ అవుతాను అనమాట. అదేంటో నాకు ఒక హ్యాపీనెస్ అనమాట, అక్కడ వెళ్ళి తినేసి తాగేసి వెళ్ళాలని చెప్పేసి. నేనైతే ఫస్ట్ కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ టేస్ట్ అంతేం అనిపించలేదు, ఓకే బాగానే ఉండింది. ఇంకా ఏదో ఒకటి తాగాలి కదా అని చెప్పి తాగేశాను. ఇక్కడ మెయిన్ ఎందుకు ఆగుతానో తెలుసా, అక్కడ మొక్కజొన్న కంకులు అంటారా మీరు, మేము మొక్కజొన్నలు కాల్చిస్తారనమాట. చాలా సూపర్ యమ్మీగా ఉంటుంది. నాకు అసలు ఇలా కాల్చిస్తే నచ్చేది కాదనమాట, ఎప్పుడు స్వీట్ కార్నే తినేదాన్ని. ఒకసారి అయితే మెరీనా బీచ్ చెన్నైలో అయితే తిన్నాను, చాలా యమ్మీగా ఉండింది. ఇంక అప్పటి నుంచి దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. ఎప్పుడు నాకు ఇది కనిపిస్తే పక్కా తింటాను నేనైతే, చాలా బాగుంటుంది. ఇంకా ఆ ఫ్లేవర్ లెమన్ వేస్తారు కదా, ఇంకా మస్తు ఉంటుంది. అందులోనూ ఆ పొయ్యల పైన కాల్చిస్తారు, యమ్మీ యమ్మీ పక్కా అనమాట. బైక్లో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, దేంట్లో వెళ్ళినా నేను అక్కడ ఆగకుండా ఇది తినకుండా వెళ్ళనమాట. అది కనిపించిందా కావాలి, తినాలి, అంతే. అబ్బా తింటుంటే ఆ లెమన్ ఫ్లేవర్ తగులుతుంటే ఏమైనా ఉందా అండి, మనకు స్వర్గం ఎలా ఉంటుందో అలా ఉంది తింటుంటే. ఇప్పుడు మనమైతే ఈనాడు ఆపోజిట్ అయితే ఉన్నామన్నమాట. ఈనాడు పేపర్ వస్తుంది కదా, న్యూస్ పేపర్, అక్కడ ఉంది చూడండి ఈనాడు, అదే అనమాట. అండ్ అక్కడ లైట్గా ఎండ్ అయితే ఉంది. సో క్లౌడ్స్ అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అయ్యామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎండ పడుతుంది, వర్షం కూడా పడుతుంది. ఏంటో ఇది అర్థం కాలేదు నాకు. ఫుల్గా అయినా పడుతుందా అంటే అది కూడా పడలేదన్నమాట. ఇంకేదో లైట్గా మమ్మల్ని భయపెట్టిస్తుంది, వచ్చేస్తున్నా ఫుల్గా వర్షం అని చెప్పేసి. అక్కడేం రాలేదు, జస్ట్ సరదాగా ఆడుకుంటుంది మాతో. ఇప్పుడు మనమైతే హైవేలో వెళ్తున్నాం అనమాట. హైవేలో వెళ్తున్నప్పుడు సైడ్లో హనుమాన్ అయితే కనిపిస్తారు. చాలా బాగుంది కదా, ఎప్పుడు క్యాప్చర్ చేస్తాను బట్ మిస్ అయిపోతుంది. ఈసారి పర్ఫెక్ట్గా వచ్చింది మీకోసం. అండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లు అండ్ మొత్తం గ్రీనరీనే. చూడండి ఎంత మంచిగా ఉందో వ్యూ అయితే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక కొండనే రెండుగా చీల్చేశారు. మీకేం గుర్తొస్తుందో దీన్ని చూస్తుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఈ ఊరు ఏదో తెలియదు కానీ ఇక్కడ మన హనుమాన్ అయితే మళ్ళీ ఉన్నారు. హనుమాన్ చూస్తే ఎక్కలేని సంతోషం అంతా నాకైతే వచ్చేస్తుంది, నా ఫేవరెట్ గాడ్. మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా అలానే వచ్చేసాము. బయట ఇక్కడ హిల్ టాప్ రెస్టారెంట్ అని ఉంది, సో దానికి వెళ్ళాలనేసి వచ్చేసాము. ఎప్పుడు నార్మల్ రెస్టారెంట్స్కి ఏం వెళ్తామని చెప్పి హిల్ టాప్కి వెళ్దామని చెప్పి టాప్లో ఉంటుంది కదా పైన, సో దానికోసమే మేము లంచ్ చేయకుండా అయితే వచ్చాము. ఈ లొకేషన్ అయితే చిత్తూరు టు బంగారుపాలెం వెళ్ళే హైవేలో లెఫ్ట్ సైడ్ అయితే రిసార్ట్ అయితే వస్తుంది. రోడ్ అయితే చిన్నగానే ఉంది, ఒక కార్ అయితే వెళ్ళొచ్చు. మళ్ళీ ఆపోజిట్లో కార్ అంటే కష్టం, బైక్ అయితే మేనేజ్ చేయొచ్చు. అండ్ ఈ రోడ్ లోపల విలేజెస్ అయితే ఉన్నాయి. అసలు రిసార్ట్కి వెళ్ళినట్టు అయితే అనిపించలేదు మాకైతే. విలేజ్ అంటే తెలిసిందే కదా, ఫుల్ నేచర్తో నింపిపోతుంది. ఇది కూడా అలానే ఉంది, ఫుల్ గ్రీనరీతో నింపిపోయింది అనమాట. చాలా మంచిగా ఉంది చూడండి. ఇటు సైడ్ అదే, అటు సైడ్ అదే, గ్రీన్గా ఉంది. మధ్యలో హిల్ టాప్ అంటే వెళ్ళే హైవేలో ఎప్పుడు చూస్తామన్నమాట. హిల్ టాప్ పైన ఉంటుంది, మొత్తం కనిపిస్తుంది మనకి అక్కడ ఉన్నదంతా. చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా సరే అని చెప్పి నేను ఎప్పుడైతే విజిట్ చేయలేదు, అందుకే ఈరోజు అయితే విజిట్ చేశాను నేను. మీలో ఎవరైనా ముందే విజిట్ చేశారా హిల్ టాప్ రెస్టారెంట్ని? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇంకా ఇదే అనమాట గేట్ ఎంట్రన్స్. ఇక్కడ సెక్యూరిటీ అంకుల్ అయితే ఉంటారు, లోపలికే కార్ వెళ్ళిపోవచ్చు అంట. అసలు లోపలికి ఎంట్రీ ఇస్తే ఆ వైబే వేరు. చెట్లు చాలా మంచిగా ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్, కలర్ కలర్ ఫ్లవర్స్. నాకైతే ఇలా చాలా ఇష్టం అనమాట. నాకు ఇంటి దగ్గర మంచిగా చెట్లు ఉండాలి చూడడానికి, చాలా బాగుంటుంది ఆ ఫీల్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట, అది మనకు తెలియదు, ఇక్కడ వచ్చాక తెలిసింది. తినడానికి అయితే పైన ఓపెన్ ప్లేస్లోనే మనం వెళ్ళి కూర్చొని తినాలంట. ఇక్కడ పార్టీ హాల్ కూడా ఉంది, లైక్ ఇదే ప్లేస్లో వాళ్ళు పార్టీ హాల్ యూస్ చేస్తున్నారు, లైక్ తినడానికి ఇక్కడే పెడుతున్నారు. ఇది చూడడానికి అలా ఉన్నా కూడా చాలా మంచిగా పీస్గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. ఇది వచ్చేసి వాళ్ళ మెనూ అనమాట. అండ్ నేనైతే
స్టార్టర్స్లో డ్రాగన్ చికెన్ ఇచ్చాను. ఇంకా అలానే కుల్చాస్ లేదన్నారు. సరే అని చెప్పి వాళ్ళ దగ్గర రోటీ ఉందంట, రోటీ ఇచ్చారు మాకు. ఇంకా మటన్ అయితే వాళ్ళనే అడిగాం ఏంటి మీ స్పెషల్ అంటే వాళ్ళే ఇచ్చారు మటన్. మటన్ అయితే చాలా స్పైసీగా ఇచ్చారు. బాగా స్పైసీ తినే వాళ్ళకైతే చాలా బాగుంది. నాకైతే వీళ్ళ ఫుడ్ కంటే వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ చాలా బాగా నచ్చింది అనమాట. తినడం అయితే అయింది కదా, ఇంకా సరే అని చెప్పి ముందరికి హ్యాండ్ వాష్ చేసుకున్నా. ఇదే అనమాట హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్లేస్. అండ్ నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మంచిగా ఉండిపోవచ్చు తెలుసా ఇక్కడ. ఇట్లయితే చాలా ప్రట్టిగా ఉన్నాయి ఫ్లోర్స్ చూడండి. నేనైతే నిజం చెప్పాలి అంటే ఇది మొత్తం రెస్టారెంట్ అనుకున్నాను. మళ్ళీ అర్థమైంది నాకు, వాళ్ళు చెప్పారు ఇవన్నీ రూమ్స్ అని చెప్పేసి. లేదంటే వీటిల్లో వెళ్ళి కూర్చొని తినాలేమో అనుకున్నా. అలా అయితే చాలా బాగుంటుంది. సో అలా అనుకొని నేను వచ్చాను అనమాట. మళ్ళీ వీళ్ళు చెప్పారు అలా కాదండి, ఇది మొత్తం రూమ్స్ ఉంటుంది, తినడానికి మాత్రం ఇక్కడ మాత్రమే అని చెప్పారు. సన్ అయితే చాలా ప్రట్టిగా కనిపిస్తున్నాడు ఇప్పుడైతే. సన్కి అందరూ హాయ్ చెప్పండి. ఇంకా సర్లే ఇంత దూరం వచ్చాం కదా, అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దామని చెప్పి అలా పైకి వెళ్ళి కిందకు వచ్చాను. ఇయర్లో అయితే నాకు నచ్చిన ఒక ప్లేస్ ఉంది అంటే నాకు ఇదే నచ్చిందండి. మంచిగా గ్రీనరీ ఉంది. అండ్ ఆ రూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా కట్టారనమాట. బయట అంతా చూస్తుంటే లైక్ ఎక్కడో బయట ఉన్నట్టు ఉన్నాయి అదంతా. బట్ మన వాళ్ళు అయితే ఇక్కడే లొకేట్ చేశారు. అసలు వెళ్ళి చూస్తుంటే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా చాలా బాగుంది. మేము వచ్చింది తినడానికే, మొత్తం ఇవంతా తినడానికే ప్లేసెస్ అనుకున్నా. సో ఇంకా ఈ రూమ్స్ అన్నారు. సో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇలా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పేసి సో తీసుకొని పైకి అయితే వచ్చాం చూడడానికి. ఇంత మంచి ప్లేస్ని పక్కనే పెట్టుకొని ఇండేస్ మిస్ అయ్యాను. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మీరు కూడా లేట్ చేయకుండా ఒకసారి విజిట్ చేయండి. నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది. అందులో నేను కూడా నేచర్ లవర్ని. నా మ్యాక్స్ వ్లాగ్స్ అయితే నేచర్తోనే నేను ఎక్స్ప్లోర్ చేసి ఉంటాను. మేము ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా కూడా మేము ఎప్పుడు మ్యాక్స్ నేచర్ వాటికి వెళ్ళి ఉంటాం. సో మేము ఈ రెస్టారెంట్కి వచ్చిందే 5 పైన అయిపోయింది. సో 7 అయిపోతుంది ఇప్పుడు ఈవినింగ్ అయితే. ఇంకేం చేసేది, ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా 5 పైన వస్తే ఎలా ఉంటుంది, ఇలానే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ 7 అయితే అవుతుంది టైము. ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. అండ్ నైట్ వ్యూ అయితే ఉంది. సో ఇప్పుడే లేట్ అయిందని 7 అవుతుంది. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మనకు బంగారుపాలెం హైవే అంటే నియర్ పలంనేరే అనమాట. పలంనేరు నుంచి పొంగనూరు దగ్గరే. నేనైతే ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీ విత్ భవి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.